హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? హరే కృష్ణ అకాడమీకి స్వాగతం. మనం ఉదయాన్నే స్విగ్గీలో ఒక ఇడ్లీ ఆర్డర్ చేసినప్పుడు, మన స్నేహితుడికి ఫోన్ రీఛార్జ్ చేసినప్పుడు, లేదా మన ఊర్లో ప్రభుత్వం కొత్త ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు వీటన్నిటికీ ఒక కామన్ కనెక్షన్ ఉంది. మనకు తెలియకుండానే మనమందరం కలిసి ఒక పెద్ద నంబర్ను నిర్మిస్తున్నాం. అదే జీడీపీ. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిదని అంటారు. ఈరోజు మనం మన రోజువారీ జీవితంలోని చిన్న చిన్న పనులు దేశ ఆర్థిక వ్యవస్థ అనే పెద్ద యంత్రాన్ని ఎలా నడిపిస్తాయో, ఆ జీడీపీ అనే నంబర్ వెనుకున్న కథేంటో లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. జీడీపీ అనేది వార్తల్లో వినపడే ఒక పొడి అంకె కాదు. అది మనందరి జీవితాలను ప్రతిబింబిస్తుంది. మన జీతాలు, మనం కొనే వస్తువుల ధరలు, మనకు దొరికే ఉద్యోగాలు, వీటన్నిటినీ అది ప్రభావితం చేస్తుంది. ఈరోజు మనం ఆ జీడీపీ అంటే ఏమిటో నిర్వచనం నుండి మొదలుపెట్టి, దానిని ఎలా లెక్కిస్తారు, ప్రపంచ పటంలో మన దేశం ఎక్కడ ఉంది అనే అన్ని కోణాలను చాలా సరదాగా, సులభంగా అర్థమయ్యేలా చర్చిద్దాం. సరే, అయితే మొదటి అడుగు వేద్దాం. అసలు ఈ స్థూల దేశీయోత్పత్తి అంటే గ్రోస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లేదా సింపుల్గా జీడీపీ అంటే ఏంటి? దాన్ని ఎలా నిర్వచిస్తారు? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక నిర్దిష్ట కాలంలో, సాధారణంగా ఒక సంవత్సరంలో, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తం మార్కెట్ విలువనే జీడీపీ అంటారు. ఒక్క నిమిషం, దీని కొంచెం విడమరుద్దాం. మీరు చెప్పిన నిర్వచనంలో 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది మార్కెట్ విలువ, రెండోది అంతిమ వస్తువులు మరియు సేవలు, మూడోది దేశ భౌగోళిక సరిహద్దులు. మొదటిగా మార్కెట్ విలువ అంటే ఏంటి? తప్పకుండా. మనం ఉత్పత్తి చేసిన ప్రతి వస్తువుకి, సేవకి ఒక విలువ ఉంటుంది కదా. ఆ విలువను వాటి మార్కెట్ ధరల రూపంలో లెక్కిస్తాం. ఉదాహరణకు, ఒక రైతు 100 కిలోల వరి పండించాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక యాప్ తయారు చేసింది. ఒక డాక్టర్ 10 మందికి వైద్యం చేశారు. వీటన్నిటికీ విలువను వాటి ధరలతో గుణించి ఆ మొత్తాన్ని కలిపితే వచ్చేదే మార్కెట్ విలువ. ఓకే, మరి రెండోది అంతిమ వస్తువులు మరియు సేవలు అన్నారు. అంటే మధ్యలో ఉండే వస్తువులను లెక్కించరన్నమాట. ఎందుకు? ఇది చాలా కీలకమైన పాయింట్. ఉదాహరణకు, ఒక బేకరీలో అమ్మే కేక్ ధరను మనం జీడీపీలో లెక్కిస్తాం. కాని ఆ కేక్ చేయడానికి వాడిన పంచదార, మైదాపిండిని విడిగా లెక్కించం. ఎందుకంటే వాటి విలువ ఇప్పటికే కేక్ ధరలో కలిసిపోయింది. అర్థమైంది. ఒకవేళ అలా చేస్తే ఆ పంచదార విలువ 2 సార్లు లెక్కలోకొస్తుంది. ఒకసారి విడిగా, రెండోసారి కేక్ ధరలో భాగంగా. దీన్నే డబుల్ కౌంటింగ్ అంటారు కదా. ఖచ్చితంగా. ఆ డబుల్ కౌంటింగ్ను నివారించటానికే నేరుగా వినియోగదారుడి చేతికి వెళ్లే అంతిమ వస్తువుల విలువను మాత్రమే తీసుకుంటాం. అయితే అదే పంచదారను బేకరీ వాడుకోకుండా మనం కిరాణా షాపులో మన ఇంటికి కొనుక్కుంటే అప్పుడది అంతిమ వస్తువు అవుతుంది. దాని విలువను లెక్కిస్తారు. చాలా ఆసక్తికరంగా ఉంది. సందర్భాన్ని బట్టి ఒక వస్తువు అంతిమమా కాదా అనేది మారుతుందన్నమాట. ఇక మూడోది దేశ భౌగోళిక సరిహద్దులు. అంటే మన ఇండియా మ్యాప్ లోపల జరిగేదేనా? దాదాపు అంతే. కాని దానికి మరికొన్ని కలుస్తాయి. మన దేశ రాజకీయ సరిహద్దులతో పాటు మన సముద్ర జలాలు, మన గగనతలం, అలాగే విదేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాలు, సైనిక స్థావరాలు కూడా మన దేశీయ భూభాగంలోకే వస్తాయి. అక్కడ టాటా కంపెనీ కార్లమ్మినా, అమెరికా కంపెనీ ఐఫోన్లు తయారు చేసినా అది మన దేశ సరిహద్దుల్లో జరిగిన ఉత్పత్తి కాబట్టి మన జీడీపీలోనే లెక్కిస్తారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో డబ్బు, వస్తువులు ఎలా ఒక ప్రవాహంలా తిరుగుతాయో చూపించే ఆదాయం యొక్క వలయాకార ప్రవాహం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కుటుంబాలకు, అంటే మనలాంటి వాళ్లకి, మరియు సంస్థలకు, అంటే కంపెనీలకు మధ్య సంబంధాన్ని చూపిస్తుందంటున్నారు. అవును, ఇది ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటిది. ఇది అర్థమైతే జీడీపీని ఎలా లెక్కిస్తారో కూడా సులభంగా అర్థమవుతుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా 2 వర్గాలుంటాయి: కుటుంబాలు, హౌస్ హోల్డ్స్, మరియు సంస్థలు, ఫర్మ్స్. కుటుంబాల దగ్గర భూమి, శ్రమ, మూలధనం వంటి ఉత్పత్తి కారకాలుంటాయి. ఓకే. శ్రమకు వేతనాలు, వేజెస్, మూలధనానికి వడ్డీ, ఇంట్రెస్ట్, వ్యవస్థాపకత్వకు లాభాలు, ప్రాఫిట్స్ రూపంలో డబ్బును కుటుంబాలకు ఇస్తాయి. ఇప్పుడు కుటుంబాల చేతికి ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతో వాళ్లేం చేస్తారు? వాళ్లకు కావాల్సిన వస్తువులు, సేవలు కొనుక్కుంటారు. అవెక్కడ తయారవుతాయి? మళ్లీ సంస్థల్లోనే. సరిగ్గా చెప్పారు. కుటుంబాలు తమ ఆదాయాన్ని సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులపై ఖర్చు చేస్తాయి. దీంతో ఆ డబ్బు మళ్లీ సంస్థల దగ్గరకు చేరుతుంది.
ఇలా డబ్బు, వస్తువులు, సేవలు కుటుంబాల నుండి సంస్థలకు, సంస్థల నుండి తిరిగి కుటుంబాలకు ఒక వలయంలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఇది ఆగదు. ఒక్క నిమిషం. అంటే నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో చూస్తాను. ఈ ప్రవాహాన్ని మనం 3 వేర్వేరు చోట్ల కలవచ్చు. ఒకటి, సంస్థలు ఎంత విలువైన వస్తువులను ఉత్పత్తి చేశాయో లెక్కించడం. అవును. 2, ఆ వస్తువుల మీద కుటుంబాలు ఎంత ఖర్చు పెట్టాయో లెక్కించడం. 3, ఆ ఖర్చు ద్వారా కుటుంబాలకు ఎంత ఆదాయం వచ్చిందో లెక్కించడం. చివరకు ఈ 3 అంకెలు ఒకేలా ఉండాలి. అంతేనా? అద్భుతం. సరిగ్గా అదే పాయింట్. ఎందుకంటే ఒకరి ఖర్చు మరొకరి ఆదాయం. అందుకే ఈ వలయాకార ప్రవాహాన్ని ఆధారంగా చేసుకుని జీడీపీని 3 పద్ధతుల్లో లెక్కిస్తారు. ఏ పద్ధతిలో లెక్కించినా ఒకే సమాధానం వస్తుంది. అవి ఉత్పత్తి పద్ధతి, వ్యయ పద్ధతి మరియు ఆదాయ పద్ధతి. ఈ 3 పద్ధతులు సిద్ధాంతపరంగా చాలా బాగున్నాయి. కానీ నిజ జీవితంలో కోట్లాది మంది ప్రజలు, లక్షలాది కంపెనీలు ఉన్న మన దేశంలో అసలీ లెక్కలెవరు చేస్తారు? ఇది చాలా పెద్ద పని కదా. ఏ ఏజెన్సీ దీనికి బాధ్యత వహిస్తుంది? మంచి ప్రశ్న. మన దేశంలో ఈ జీడీపీ లెక్కలన్నీ చూసుకునేది ఎన్ఎస్ఓ, అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. వాళ్లే ఈ భారీ డేటానంతా సేకరించి దాన్ని విశ్లేషించి మనకు ఫైనల్ జీడీపీ నంబర్ ఇస్తారు. ఎన్ఎస్ఓ ప్రధానంగా 2 పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తుంది: ఉత్పత్తి పద్ధతి మరియు వ్యయ పద్ధతి. ఉత్పత్తి పద్ధతిలో ఆర్థిక వ్యవస్థను కొన్ని భాగాలుగా విభజిస్తారని విన్నాను. ఎలా? అవును. ఎన్ఎస్ఓ మన ఆర్థిక వ్యవస్థను స్థూలంగా 8 ప్రధాన రంగాలుగా విభజిస్తుంది. ప్రతి రంగం నుండి వచ్చిన స్థూల విలువ జోడింపు, అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏను లెక్కిస్తుంది. ఏంటా రంగాలు? వ్యవసాయం, గనులు, తయారీ, విద్యుత్, నిర్మాణం, వాణిజ్యం, హోటళ్లు, ఆర్థిక రియల్ ఎస్టేట్ మరియు ప్రభుత్వ సేవలు. ఈ 8 రంగాల జీవీఏలను కలిపి దానికి పన్నులు జోడించి సబ్సిడీలు తీసివేస్తే మనకు జీడీపీ వస్తుంది. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. 2015లో జీడీపీని లెక్కించే పద్ధతిని మార్చారు. దానివల్ల అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ మార్పు చేసిన వెంటనే మన జీడీపీ అంకెలు కాగితం మీద అమాంతం పెరిగినట్టు కనిపించాయి. ఆ మార్పు కేవలం లెక్కల్లో గారడీనా, లేక మన ఆర్థిక వ్యవస్థ యొక్క నిజమైన చిత్రాన్ని చూపిస్తుందా అని చాలామందికి సందేహం వచ్చింది. అసలు ఏమిటా మార్పు? ఇది చాలా ముఖ్యమైన మార్పు. దీన్ని అర్థం చేసుకోవాలంటే కారక ధర, ఫ్యాక్టర్ కాస్ట్, మరియు మార్కెట్ ధర, మార్కెట్ ప్రైస్ మధ్య తేడా తెలియాలి. 2015కు ముందు మనం జీడీపీని కారక ధర వద్ద లెక్కించేవాళ్లం. అంటే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువును తయారు చేయడానికి ఉత్పత్తిదారుడికయ్యే ఖర్చు మాత్రమే. అంటే పన్నులు, సబ్సిడీలు లేకుండా అన్నమాట. కరెక్ట్. ఇందులో ప్రభుత్వం వేసే పన్నులు ఉండవు, ప్రభుత్వమిచ్చే సబ్సిడీల ప్రభావం ఉండదు. అది ఉత్పత్తిదారుడి కోణం. మరి 2015 తర్వాత ఏం చేశారు? 2015 తర్వాత మనం అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా జీడీపీని మార్కెట్ ధర వద్ద లెక్కిస్తున్నాం. అంటే మనం వినియోగదారులుగా దుకాణానికి వెళ్లి ఒక వస్తువుకు వాస్తవంగా చెల్లించే ధర. ఈ ధరలో ఉత్పత్తి ఖర్చుతో పాటు ప్రభుత్వం విధించే పరోక్ష పన్నులు, జీఎస్టీ లాంటివి కలిసి ఉంటాయి. అలాగే ప్రభుత్వం ఏవైనా సబ్సిడీలు ఇస్తే ఆ ప్రయోజనాన్ని తీసివేస్తారు. మరి ఈ మార్పు వల్ల అంకెలెందుకు పెరిగాయి? ఇది కేవలం లెక్కల్లో మార్పు మాత్రమేనా, లేక నిజమైన వృద్ధిని సూచిస్తుందా? ఇది కేవలం లెక్కించే విధానంలో మార్పు మాత్రమే. ఈ మార్పు చేయడానికి ప్రధాన కారణం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ SNA 2008కి అనుగుణంగా మన గణాంకాలను మార్చడం. దీనివల్ల మన జీడీపీ గణాంకాలను ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చడం సులభమవుతుంది. ఓ, అలాగా. ఈ మార్పుతో పాటు ఆధార సంవత్సరాన్ని కూడా 2004-05 నుండి 2011-12కి మార్చారు. ఈ 2 మార్పుల వల్ల జీడీపీ సంఖ్యలు ఎక్కువగా కనిపించాయి. అది నిజమైన వృద్ధి కాదు, కేవలం గణాంక సర్దుబాటు మాత్రమే. అంటే 2015కు ముందు, తరువాత లెక్కించిన జీడీపీ అంకెలను మనం నేరుగా పోల్చలేమన్నమాట. ఎందుకంటే మనం యాపిల్స్ను ఆరెంజులతో పోలుస్తున్నట్టవుతుంది. ఇది చాలామంది గమనించని ముఖ్యమైన విషయం. సరే, ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన అంశంలోకి వెళ్దాం. నామమాత్రపు, వాస్తవ జీడీపీ అని 2 రకాలుంటాయి. పేర్లు వినడానికే కొంచెం గందరగోళంగా ఉన్నాయి. వాటి మధ్య తేడా ఏమిటి? దీన్ని ఒక సులభమైన ఉదాహరణతో వివరిస్తాను.
2012లో మనం ఒక 10 మామిడి పండ్లను కొన్నామనుకుందాం. ఒక్కో పండు ధర రూ. 10. అప్పుడు మొత్తం ఖర్చు రూ. 100. ఓకే. అదే 2023లో మనం 12 మామిడి పళ్ళు కొన్నాం. కానీ ఈసారి ఒక్కో పండు ధర రూ. 20 అయింది. ఇప్పుడు మొత్తం ఖర్చు రూ. 240. నామమాత్రపు జీడీపీ అంటే ప్రస్తుత సంవత్సర ధరల వద్ద లెక్కించటం. ఈ ఉదాహరణలో 2023 నామమాత్రపు జీడీపీ రూ. 240. ఇది 2012 నాటి రూ. 100 కన్నా 140% ఎక్కువ. కానీ ఇందులో నిజమైన ఉత్పత్తి పెరుగుదల ఎంత, ధరల పెరుగుదల అంటే ద్రవ్యోల్బణం ఎంత, ఇది స్పష్టంగా చెప్పదు. అవును. ఇక్కడ ఉత్పత్తి అంటే పండ్లు 10 నుండి 12కి అంటే 20% మాత్రమే పెరిగింది. కాని ధరలు రెట్టింపయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం నిజంగా ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం నామమాత్రపు జీడీపీని కాకుండా వాస్తవ జీడీపీనే చూడాలి అంటారు. మరి వాస్తవ జీడీపీని ఎలా లెక్కిస్తారు? ఇక్కడే ఆధార సంవత్సరం అంటే బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. వాస్తవ జీడీపీ అంటే ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తిని ఒక ఆధార సంవత్సరం నాటి స్థిర ధరలతో లెక్కించడం. మన ఉదాహరణలో 2023లో ఉత్పత్తి అయిన 12 పండ్ల విలువను కూడా 2012 నాటి ధర అయిన రూ. 10తోనే లెక్కిస్తాం. అంటే 12 × 10 = రూ. 120. రూపాయలకు పెరిగింది. అంటే అసలైన వృద్ధి 20%. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పూర్తిగా తొలగించి ఉత్పత్తిలో వచ్చిన నిజమైన పెరుగుదలను మాత్రమే చూపిస్తుంది. అందుకే ఆర్థిక వృద్ధి రేటును ఎప్పుడూ వాస్తవ జీడీపీ ఆధారంగానే చెబుతారు. చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇవి కాకుండా మరికొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. పొటెన్షియల్ జీడీపీ, గ్రీన్ జీడీపీ లాంటివి. పొటెన్షియల్ జీడీపీ అంటే ఏమిటి? పొటెన్షియల్ జీడీపీని ఒక అథ్లెట్ యొక్క పర్సనల్ బెస్ట్ టైమింగ్లా ఊహించుకోవచ్చు. ఆ అథ్లెట్ రోజూ అంత వేగంగా పరుగెత్తలేడు. కానీ సరైన పరిస్థితుల్లో పూర్తి శక్తితో పరుగెత్తితే అది అతని పూర్తి సామర్థ్యం. దేశం కూడా అంతే. ఓహో. తన దగ్గర ఉన్న వనరులన్నిటినీ అంటే ఫ్యాక్టరీలు, కార్మికులు, టెక్నాలజీ వీటన్నిటినీ పూర్తిగా సమర్థవంతంగా వాడుకుంటూ అధిక ద్రవ్యోల్బణాన్ని సృష్టించకుండా సాధించగల గరిష్ట ఉత్పత్తి స్థాయే పొటెన్షియల్ జీడీపీ. ఒకవేళ మన వాస్తవ జీడీపీ ఈ పొటెన్షియల్ జీడీపీ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ తన పూర్తి సామర్థ్యం కన్నా నెమ్మదిగా నడుస్తోందని, ఎక్కడో బ్రేకులు పడుతున్నాయని అర్థం. అంటే నిరుద్యోగం ఎక్కువగా ఉండొచ్చు, ఫ్యాక్టరీలు మూతపడి ఉండొచ్చు. అదే వాస్తవ జీడీపీ పొటెన్షియల్ జీడీపీని దాటిపోతే ఆర్థిక వ్యవస్థ ఓవర్ హీట్ అవుతోందని, డిమాండ్ సప్లైని మించిపోయి ధరలు పెరిగిపోతాయని సంకేతం. ఇక గ్రీన్ జీడీపీ ఆలోచన వినడానికి చాలా బాగుంది. అంటే ఆర్థికాభివృద్ధి కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదని. కానీ దీన్ని ఆచరణలో పెట్టడం సాధ్యమేనా? ఒక చెట్టును నరికితే పర్యావరణానికి జరిగిన నష్టాన్ని మనం రూపాయల్లో ఖచ్చితంగా ఎలా లెక్కించగలం? ఇది కేవలం ఒక ఆదర్శవంతమైన భావనగానే మిగిలిపోతుందా? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అదే గ్రీన్ జీడీపీ ముందున్న అతి పెద్ద సవాలు. పర్యావరణ నష్టాన్ని ఆర్థికంగా లెక్కించడం చాలా కష్టం. గాలి కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని లేదా అడవులు నరికివేయడం వల్ల జీవవైవిధ్యానికి కలిగే నష్టాన్ని ఖచ్చితమైన సంఖ్యలో చెప్పడం అసాధ్యం. నిజమే. సంఖ్యల గురించి కాదు, అది సుస్థిరంగా కూడా ఉండాలి అని. నిజమే. అభివృద్ధికి పర్యావరణానికి మధ్య సమతుల్యత సాధించడం చాలా ముఖ్యం. సరే, ఇంతకీ జీడీపీ లెక్కల ప్రకారం ప్రపంచంలో భారతదేశ స్థానం ఎక్కడ ఉంది? మనల్ని అంతర్జాతీయ సంస్థలు ఎలా చూస్తాయి? ఇక్కడ 2 ముఖ్యమైన సంస్థల వర్గీకరణ చూద్దాం: ప్రపంచ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF. ప్రపంచ బ్యాంక్ ప్రధానంగా తలసరి స్థూల జాతీయ ఆదాయం GNI పర్ క్యాపిటా ఆధారంగా దేశాలను 4 గ్రూపులుగా విభజిస్తుంది. దీని ప్రకారం భారతదేశం దిగువ మధ్య ఆదాయ అంటే లోవర్ మిడిల్ ఇన్కమ్ దేశంగా వర్గీకరించబడింది. ఒక్క నిమిషం. మన ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ప్రపంచంలో 5వ అతిపెద్దది అంటారు కదా, అయినా మనం ఇంకా దిగువ మధ్య ఆదాయ దేశమేనా? అవును. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ చూసేది దేశం మొత్తం ఆదాయం కాదు, తలసరి ఆదాయం. అంటే దేశం మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేది. మన జనాభా చాలా ఎక్కువ కాబట్టి మన తలసరి ఆదాయం చాలా దేశాల కన్నా తక్కువగా ఉంటుంది. ఓకే. ఇక IMF వర్గీకరణ కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్లు తలసరి ఆదాయంతో పాటు ఎగుమతుల వైవిధ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఎంతగా అనుసంధానమై ఉన్నాం అనే అంశాలను కూడా చూస్తారు.
వాళ్ళ ప్రకారం భారతదేశం ఎమర్జింగ్ మార్కెట్ మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వర్గీకరించబడింది. అంటే ప్రపంచ బ్యాంక్ మనల్ని ఇంకా దిగువ మధ్య ఆదాయ దేశంగా చూస్తుందంటే దాని అర్థం విదేశీ పెట్టుబడిదారులు మనల్ని చూసే దృష్టి, మనకు లభించే అంతర్జాతీయ రుణాలు, సహాయం వంటి వాటిపై ప్రభావం చూపుతుందంటారా? ఖచ్చితంగా. ఈ వర్గీకరణలు కేవలం పేర్ల కోసం కాదు. అవి ఒక దేశం యొక్క క్రెడిట్ రేటింగ్, పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం మరియు అంతర్జాతీయ వేదికలపై దాని పలుకుబడిని ప్రభావితం చేస్తాయి. ఇది మరో ఆసక్తికరమైన ప్రశ్నకు దారితీస్తుంది. ఆర్థిక వృద్ధికి పెట్టుబడి ముఖ్యమంటారు. కాని పెట్టిన ప్రతి రూపాయి ఎంత సమర్థవంతంగా ఉత్పత్తిగా మారుతోంది అనేది కూడా అంతే ముఖ్యం కదా? చాలా సరైన పాయింట్. ఇక్కడే మనకు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఐసీఓఆర్ అనే భావన వస్తుంది. దీన్ని మనవాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక కారు మైలేజ్ లాగా అనుకోవచ్చా? తక్కువ ఇంధనంతో అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దూరం అంటే ఎక్కువ వృద్ధిని సాధించడం. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. ఐసీఓఆర్ అంటే ఒక అదనపు యూనిట్ ఉత్పత్తిని సాధించడానికి అవసరమైన అదనపు పెట్టుబడి. ఈ రేషియో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఓకే. ఉదాహరణకు ఒక దేశం యొక్క ఐసీఓఆర్ 4గా ఉందంటే ₹1 అదనపు ఉత్పత్తిని సాధించడానికి ₹4 అదనపు పెట్టుబడి అవసరమని అర్థం. అదే ఐసీఓఆర్ 3 ఉంటే ₹3 పెట్టుబడితోనే ₹1 ఉత్పత్తిని సాధించవచ్చు. అంటే పెట్టుబడి సామర్థ్యం పెరిగినట్టు అనమాట. ఐకార్ తక్కువగా ఉంటే మన ఆర్థిక ఇంజిన్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తోందని అర్థం. మరి ఈ ఐకార్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎందుకు కొన్ని దేశాల ఐకార్ తక్కువగా, కొన్ని దేశాలది ఎక్కువగా ఉంటుంది? ఒక దేశం యొక్క ఐకార్ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అక్కడి మానవ వనరుల నాణ్యత అంటే కార్మికుల నైపుణ్యాలు, విద్య, అందుబాటులో ఉన్న సాంకేతికత, మౌలిక సదుపాయాల నాణ్యత అంటే రోడ్లు, పోర్టులు, విద్యుత్ ఎంత బాగున్నాయనేది, అలాగే పాలనా స్థిరత్వం, వ్యాపార సౌలభ్యం, అవినీతి వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కరెక్టే. ఈ అంశాలన్నీ బాగుంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు. అంటే ఐకార్ తక్కువగా ఉంటుంది. కాబట్టి భారతదేశం 8–9% లాంటి అధిక వృద్ధి రేటును స్థిరంగా సాధించాలంటే కేవలం విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, మన దేశంలో వ్యవస్థాగత సంస్కరణల ద్వారా పెట్టుబడి సామర్థ్యాన్ని పెంచి ఈ ఐకార్ను తగ్గించడం కూడా చాలా చాలా కీలకం. ఖచ్చితంగా. అసలు పాయింట్ అదే. పెట్టుబడులు పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ పెట్టుబడులను సమర్థవంతంగా వాడుకోవడం మరో ఎత్తు. ఐసీఓఆర్ను తగ్గించగలిగితే అదే స్థాయి పెట్టుబడితో మనం ఇంకా వేగంగా అభివృద్ధి చెందగలం. ఈ చర్చ మొత్తం మీద మనకొక విషయం స్పష్టమవుతుంది. జీడీపీ అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది ఒక దేశ ఆర్థిక కథ. అయితే ఆ కథలో హీరోలు, విలన్లు, మలుపులన్నీ ఉంటాయి. ఈరోజు మనం ఆ కథలోని కొన్ని ముఖ్యమైన పాత్రలను, నియమాలను అర్థం చేసుకున్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. భారతదేశం తన ఆర్థిక మైలేజ్ను పెంచుకోవడానికి, అంటే ఐసీఓఆర్ను గణనీయంగా మెరుగుపరచడానికి అత్యంత కీలకమైన ఒక వ్యవస్థాగత సంస్కరణ ఏమిటి? అది బ్యూరోక్రసీను సులభతరం చేయడమా, కార్మిక చట్టాలను సంస్కరించడమా, లేక విద్య, నైపుణ్యాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడమా? దీని గురించి ఆలోచించండి. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈరోజు జీడీపీ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.